ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి టాప్ 5 ఫిక్స్ అయ్యారు. ఆ ఇద్దరు ఎవరంటే భరణి అండ్ సుమన్ శెట్టి గారు. స్టార్టింగ్ టాప్ 7 కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయ్యేది సుమన్ శెట్టి గారు, తర్వాత భరణి గారు. అయితే మనం స్టార్టింగ్ నుంచి వీళ్ళ పర్ఫార్మెన్స్ని మనం గమనిస్తే భరణి గారు ఖచ్చితంగా టాప్ 5లో ఉండే కంటెస్టెంట్ అని స్టార్టింగ్ నుంచి కూడా అనుకున్నాం. సుమన్ శెట్టి గారు కూడా ఒకానొక సందర్భంలో వాళ్ళు కప్పు గెలిచే సత్తా ఉంది కూడా అని కూడా అందరూ అనుకున్నాం. ఎందుకంటే సుమన్ శెట్టి ఒక్కసారి ఎలిమినేషన్కి వస్తే డెఫినెట్గా సుమన్ శెట్టికు టాప్ 1+ ఇచ్చేవాళ్ళు ప్రేక్షకులు. భయంకరంగా ఓటింగ్ కూడా పడింది. ఒకానొక సందర్భంలో తనూజ ఉన్న కూడా కళ్యాణ్ ఉన్న కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చిన సందర్భం కూడా ఉంది సుమన్ శెట్టికి. అయితే వస్తా సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్ తగ్గుకుంటూ వచ్చింది. సరైన స్టాండ్ తీసుకోకపోవడం తన కొన్ని విషయాల్లో, అలాగే నామినేషన్స్ చాలా కేవలంగా ఉండేవి సుమన్ శెట్టివి. స్ట్రాంగ్ రీజన్స్ లేకుండా నామినేషన్స్ చేసేవాడు. వేరే వాళ్ళ దగ్గర అడిగి ఎవరు నామినేట్ చేయాలనేది వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని కూడా నామినేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో ఇక సీజన్ లాస్ట్కి వచ్చిన సందర్భంలో ఐ థింక్ 10th వీక్ అనుకుంటా, 12th వీక్ అనుకుంటా, ఆ వీక్లో నామినేషన్స్లో డెమాన్ పవన్ నీకు హెల్త్ బాగలేదు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మంచిదని కూడా ఒక కామెడీగా నామినేషన్ చేశాడు సుమన్ శెట్టి. ఆ సందర్భంలో చాలా ట్రోల్ కూడా అయ్యాడు సుమన్ శెట్టి. అంతేకాకుండా స్టాండ్ తీసుకోవడం పరంగా అటుంచితే కామెడీ పరంగా కూడా సుమన్ శెట్టి అంతగా ఇమాన్యుయల్ లాగా కామెడీ చేయలేదు. ఎందుకంటే సుమన్ శెట్టి టాప్ కామెడియన్ ఒకనొక సందర్భంలో తెలుగు ఇండస్ట్రీలో. అయితే బిగ్ బాస్ హౌస్లో సుమన్ శెట్టి అంతగా కామెడీ అయితే చేయలేదు. సో అది కూడా ఒక నెగిటివ్ అయింది. ప్రేక్షకుల ఓట్లతో కూడా ఇక్కడ వరకు వచ్చాడు. ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది, బట్ అతనుకున్న ఒక మంచి క్యారెక్టర్ వల్ల ఇక టాప్ 7 కంటెస్టెంట్స్ వరకు రావడం జరిగింది. అయితే నాకు అనిపించింది ఏంటంటే డెమాన్ పవన్కు బదులుగా భరణి టాప్ 5లో ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. ఎందుకంటే డెమాన్ పవన్ గేమ్స్లో తప్పితే మిగతా అన్నింటి పరంగా కూడా భరణితో కంపేర్ చేస్తే అన్డిజర్వ్ క్యాండిడేట్ టాప్ 5 అని నా ఒపీనియన్. ఎందుకంటే భరణి గారు చాలా ఎమోషన్స్ని చూపించడం జరిగింది హౌస్లో. సో భరణి గారు టాప్ 5లో ఉంటే పర్సనల్గా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. డెమాన్ పవన్ నిజంగా రీతుతో కలిసి వండుకోకుండా గేమ్లో కాన్సన్ట్రేషన్ చేసి వచ్చింటే డెఫినెట్గా డెమాన్ పవన్ కూడా టాప్ 5లో ఉండే కంటెస్టెంటే. బట్ రీతు వల్ల డెమాన్ పవన్కు చాలా నెగిటివ్ అయింది. ఆడాల్సిన గేముల్లో సరిగా ఆడలేదు. టికెట్ ఫినాల్లో నేను కొడతానని ఛాలెంజ్ చేసి కూడా అభాసు పాలవ్వడం జరిగింది. ఒక కమెడియన్గా మిగిలిపోవడం జరిగింది. ఛాలెంజ్ చేసి టాప్ 5 ఫస్ట్ కంటెస్టెంట్ ఫస్ట్గా ఎంటర్ అవ్వడం మాత్రమే కాదు, దరిదాపుల్లో కూడా రాలేదని చెప్పుకోవచ్చు. సో ఆ టికెట్ ఫినాల్లో కళ్యాణ్ గెలుచుకోవడం జరిగింది. ఛాలెంజ్ చేసి డెమాన్ పవన్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అయితే కంబ్యాక్ ఇచ్చిన తర్వాత భరణి అన్ని విధాలుగా కూడా గేమ్లో అగ్రెసివ్నెస్ చూపించడం జరిగింది. తనుజను దివ్యను దూరం పెట్టి తన గేమ్ను తాను పక్కా ఆడడం జరిగింది. సో డెమాన్ పవన్ కంటే టాప్ 5 కంటెస్టెంట్గా భరణి గారు వెల్ డిజర్వ్డ్ అని నా ఒపీనియన్. ఇక సంజన వల్లే షో అనేది పైకి లేసిందని స్టార్టింగ్ నుంచి కూడా నాగార్జున గారు చెప్పారు. అనేక మంది గెస్ట్ వచ్చిన వాళ్ళు కూడా షో పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది తనూజ అని కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో తనూజ వెల్ డిజర్వ్డ్. కళ్యాణ్ అండ్ తనూజ మధ్యలో విన్నింగ్ రేస్ అనేది ఉండవచ్చు. అదేవిధంగా 3rd ప్లేస్ డెఫినెట్గా ఇమాన్యుయల్కి వస్తుంది. 4th ప్లేస్ సంజన, 5th ప్లేస్ డెమాన్. ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి.